కాపాడి అనుదినము ఆయన నూతనమైన వాత్సల్యంలో మమ్మల్ని నడుస్తున్నందుకు వందనాలు. నా పేరు హిందూ పేరు అయితే అప్పన్నాసమ్మ. మరి నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు గ్లోరీ అని పేరును మార్చడం జరిగింది. అయితే ఎంతవరకు నన్ను ఎవరో అప్పన్నాసమ్మని ఎవరో పిలవరు. మా ఇంటి దగ్గరైనా ఎక్కడైనా కూడా చర్చిలో అయినా ఇంటి దగ్గరైనా గ్లోరీ అని అంటారు. ఎందుకంటే లోకానికి లోకంలో నుండి నేను రక్షించబడి దేవుల్లో అడుగు పెట్టినది మొదలుకొని దేవుడు అనేకమైనటువంటి మేలులు నా జీవితంలో ఎన్నో చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ సాక్ష్యం అనేది నేను పంచుకోలేదు. అమ్మగారు సాక్ష్యం చెప్పాలి అని అన్నప్పుడు ఒక్కొక్కసారి పాస్టర్ గారు అంటారు, మన అంతరాత్మ గర్వించినప్పుడు దేవుడు చేసిన మేలులను మనం దాచుకోకూడదు, దేవుని సన్నిధిలో బాహాటంగా దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్తారు. అనుకుంటాను, ఎందుకు నేనే సాక్షిని ఏం చెప్తాను అని అనుకుంటాను. కానీ అనుక్షణం కూడా ఆయన చేసింది ప్రతి మేలే. మనుషులైతే కీడు తలపెడతారు, కానీ దేవుడైతే మన విషయంలో ప్రతిదీ కూడా మేలే దాచి ఉంచుతాడు. అది నా జీవితంలో నెరవేరింది. ఇప్పటికీ మేము దేవునిలోకి వచ్చి 30 సంవత్సరాలు ఉంటాయి కరెక్ట్గా. నాకు డేట్ అనేది గుర్తులేదు, కానీ 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక ఉపవాస ప్రార్థనలో మా సంఘంలో ప్రకటించినప్పుడు సేవకురాలు నన్ను ఎంతగానో ప్రోత్సహించేది. ఎవరి కాలంలో ఉండగా దేవుని తెలుసుకోవాలి అనేసి ఆవిడ చెప్పినప్పుడు ఆవిడ కూడా నేను ఎక్కడికైనా సువార్త కూడా వెళ్ళేదని, దేవుని మాటల గురించి ఇరుగు పొరుగు వారికి పక్కటి వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అక్కడ చెప్పేదాన్ని. అయితే చిన్ననాటి నుండి కూడా దేవుని ప్రణాళిక నాపై ఉన్నది. ఎలాగంటే మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు దేవుని తెలుసుకుంది. మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్దక్క అనమాట. 4 అక్క చెల్లెళ్ళు మా అమ్మ వాళ్ళది. అయితే పెద్దమ్మ తెలుసుకుంది. అయితే పెద్దమ్మ మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడల్లా బైబిల్ చదువుకునేది. బైబిల్ చదువుకుని నన్ను కూర్చోబెట్టుకుని లోకాగ్రంథం ఎక్కువ, లోకాసువార్త ఎక్కువ చదివేది మా పెద్దమ్మ. దేవుడు దయ్యాల నుండి, భూతాల నుండి విడిపించగల దేవుడు, శక్తివంతుడు, మరణం నుండి లేపగలిగిన దేవుడు, ఇవే ఎక్కువ మాట్లాడుతూ చదువుకుంటూ ఉండేది. ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకునేది. అయితే మా పెద్దమ్మ ఇప్పుడు మేము ఏ స్థానిక సంఘానికి అయితే మేము వెళ్తున్నామో అదే సంఘానికి వెళ్ళేది మా అమ్మ, మా పెద్దమ్మ కూడాను. ఆమె వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేది కూడాను. నేను వెళ్ళేదాన్ని. ప్రతి ఒక్క ప్రార్థనా గుడికి వెళ్ళేదాన్ని. అప్పుడు ఏంటంటే నాకు మన ప్రసన్నలాగా ఉండే టైం, ఇంకా అంతకంటే చిన్నదాన్ని, చిన్నపిల్లనే. 2వ తరగతి ఎంతో చదువుతున్నాను అప్పుడు. వెళ్తే పాస్టర్ గారు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళందరూ కూడా ఏదో తెలియన, అంటే ఒక అన్యుల కుటుంబంలో నుంచి రావడం అనేది వాళ్ళకి అదొక ఆశ్చర్యం. నాకు అనుకుంటే ఏంటి మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా నేను చర్చిలోకి, ఎందుకు నన్ను ఎంత ప్రేమగా పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు అడిగేవారట మా పెద్దమ్మని. మీ చెల్లిగారు అమ్మాయి రాలేదా అనేవారట. ఈరోజు రాలేదని బతికించేసింది. ఎంత దూరం అంటే ఇక్కడి నుంచి జామంత దూరం నడిచి నైట్ మీటింగ్స్కి, మళ్ళీ ఇక్కడి నుంచి ఎస్కోట్ అంత దూరం నైట్ మీటింగ్స్కి. ప్రతి మీటింగ్కి మా పెద్దమ్మ ఓపికగా వెళ్ళేది, చాలా ఓపికగా వెళ్ళేది. నన్ను కూడా తీసుకెళ్ళేది. అయితే ఒక్కొక్కసారి ఏం చేసేదాన్ని అంటే లోకంలో ఉన్నాం కదా, ఏదో సినిమాలకి వెళ్ళాలి, షికార్లకి వెళ్ళాలి, లోకంలో అవి ఇవి హిందూ పరంగా ఉంటాం కదా, అమ్మ నాన్న హిందూ పరంగా ఉన్నారు. అలాంటప్పుడు నేనేం చేసేదంటే ఒక్కోసారి ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి పెద్దోళ్ళు, అంటే నా ఏజ్ కాకపోయినా పెద్దోళ్ళు అంత సినిమాకి వెళ్తుంటే పిల్లలారా వెళ్దాం వస్తారా అంటే వెళ్ళిపోయేదాన్ని. ఆ వచ్చేటప్పుడు ఏ గొప్ప తన్నేసుకున్నాం, లేకపోతే ఏ నిద్రలో పడిపోయే కాలుకు మోకాలుకో లేకపోతే బొడనీకు ఏదో దానికి దెబ్బ తగిలేసింది. రాత్రి ప్రార్థనకి వెళ్ళాను, ఏ దెబ్బ తగిలేదు. సినిమాకి వెళ్ళి మూలంగానేమో ఈ దెబ్బలు తగిలినాయి. నిజమే, లోకంలో ఉంటే ఇలా ఉంటుందేమో, దేవునిలోకి వెళ్తే సమాధానం సంతోషం ఇస్తాను. ఆ సినిమాకి వెళ్ళొచ్చు డబ్బులు అయిపోతే ఏముంటుందో ఏముండదు, 10 గంటలో నేను ఇంటికి వచ్చేటప్పటికి. అయితే అలా ఉండేటప్పుడు నేను సినిమాలు చిన్నప్పటికి కూడా సినిమాలు అవి చూడడం కూడా తక్కువ, పూజలు చేయడం కూడా తక్కువ. నా ఊహ తెలుసుంది. నేను దేవునిలోకి వెళ్ళకముందు ఒక 3 ఇయర్స్ మాత్రం కార్తీక మాసం చేశానంతే. అదొక్కటే నాకు తెలుసు. వరలక్ష్మి పూజ 2 సార్లు. ఇంకా అంతకుమించి నేను ఏ దేవుళ్ళు అంటూ నాకు ఏం పెద్దగా ఏమీ తెలియదు. కానీ అమ్మ వాళ్ళు మొత్తం వాళ్ళు సింహాద్రప్పన్న సింహాచలం బాగా ఎలవే. మా నాన్న పేరు అప్పారావు, వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఆమెదే ఉంటాయి పేర్లు.
ఆ పరంగా నాకు ఆ పేరు పెట్టారనమాట పునర్సమని. అయితే వాళ్ళు చాలా విగ్రహారాధన. మా చిన్నాళ్ళు నలుగురు, మా మేనత్తలు 8 సంతానం, నా తండ్రి సంతానం. నా తండ్రి అయితే కుటుంబానికి పెద్ద. తన కుటుంబాన్ని అంతటిని తను బండి ఎద్దు లాగినట్లుగా తన రెక్కల మీద తండ్రి గారు చనిపోయారట. మా తాతయ్య గారు, తండ్రి గారు అంటే మా నాన్న వివాహం అయిన తర్వాత చనిపోయారంట. మా నాన్న వివాహం ఒకటే జరిగింది. ఇంకెంతమంది ఉన్నారు? 7 సంతానం. అప్పుడు ఇలాంటి పంటలు, పొలాలు అయ్యి అక్కడ రాబడి తక్కువ. అలమండ సంతకి కొచ్చాడి నుంచి నూనె డబ్బా ఎన్ని కేజీలు బరువు ఉంటుంది? 15 కేజీలు, 15 కేజీలు డబ్బాలు, పావు డబ్బాలు. ఆ డబ్బాలు కావిడికి కట్టుకుని అలమండ సంతకి తెచ్చి సంత నుంచి బస్సుకి వైజాగ్ వేసుకెళ్ళేవారట. ఇప్పుడు మా నాన్నగారు చెప్తుంటే నాకు చాలా అదొక బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లల్ని చాలా సుకుమారంగా పెంచుకుంటున్నాం. మన తల్లిదండ్రులు మనకు కష్టం తెలియకుండా మనల్ని పెంచుతున్నారు. ఆ రోజున నా తండ్రి అంత కష్టపడి 4 అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ కూడా వాళ్ళకి ఏమీ లేనంటి వాళ్ళకి చేయలేదు. కొంచెం పొలం ఉన్న వాళ్ళకి, ఒక 4 కుటుంబాలు ఉన్న వాళ్ళకి చేశాడు నాన్న. మా 4 మేనత్తలు కూడా ఈ రోజుని ఈ రేంజ్లోనే ఉన్నారు, 4 మేనత్తలు కూడా. కానీ దేవుడు ఒక్కరు కూడా ఈరోజు మనశ్శాంతి లేవాలి. మాకున్న సంతోషం, మాకున్న ఆనందం వాళ్ళకి లేదు. అయితే అలా ఉన్నప్పుడు తండ్రి గారు పూజలు చేసుకుంటూ, అలాగే మా అమ్మ చేసేది, ఎక్కువ పూజలు చేసేది. మేము అలా ఉంటుండగా మా తమ్ముడు మా ఇంటి పక్కనే చర్చి, వాళ్ళు కొత్తగా వచ్చేది సేవకి. అయితే వచ్చి అమ్మ మందిరానికి రండి అని అయ్యగారు అమ్మగారు వచ్చి చెప్తూ ఉండేవారు. పాస్టర్ చెప్తుండే మా తమ్ముడు ఆడుకుంటూ పిల్లలతో సండే స్కూల్కి వెళ్ళారు. 3 వారాలు 4 వారాలు వెళ్ళాడు. నాకైతే తెలీదు. వెళ్ళి అమ్మ మనం మాట్లాడలేని, నడవలేని మోగ ప్రతిమాలకు నువ్వు ఎందుకు మొక్కుతున్నావు? ఏం మాట్లాడతాయా? మాట్లాడు. సందుకాల పత్రానికి నువ్వు ఎందుకు పసుపు రాస్తున్నావు, మొట్లాడుతున్నావు? అవేం మాట్లాడవు అమ్మా అనేసి మా తమ్ముడు ఏం చేసేవాడు, సందుకాల పత్రం అడిగే దూరంగా పడేసేవాడు. బొట్లు అయ్యి రాస్తుంటే మా అమ్మ, ఇదేంట్రా ఎప్పుడూ లేని మాటలు మాట్లాడుతున్నావు మా అమ్మ గసిరి. చిన్న వయసులో కదా, చిన్న పిల్లలు అలా సండే స్కూల్కి వెళ్ళడం. అప్పుడు చిన్న పిల్లలు, 2 చెల్లెళ్ళు, చిన్న పిల్లలు, తమ్ముడు, నేను ఒక్కదాన్నే కొంచెం తెలిసిందాన్ని. అయితే పిల్లలు అనారోగ్యం, చిన్నపిల్లలు కదా, అనారోగ్యంతో ఎక్కువ ఏదో ఒకటి జ్వరాలు, దగ్గులు, విరోచనాలు పట్టుకోవడం, చాలా బలహీనత ఉండేది. అప్పుడేంటో సమాధానం అంటూ ఉండేది కాదు ఇంట్లోని. మా అమ్మగారు అదొకలా చికాకుగా ఉండేది. ఏ పని చేయాలన్నా నా మీదే విడిచిపెట్టేసేది. చిన్నప్పటి నుంచి నాకు పని, ఇంట్లో భారం అంటే నాకు తెలుసండి. ఎంత వయసు ఉన్నా కాడి నుంచి కూడా నాకు కుటుంబ భారం తెలుసు. అయితే అలా ఉంటుండగా పాశ్రం గారు వచ్చి, అమ్మ మీరు దేవుని మందిరానికి రండి, దేవుడు సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు అంటే, మాకంటూ ఏదో ఒక వ్యాధి వచ్చి వెళ్ళలేదు, ఒక కుటుంబ కష్టం వచ్చి వెళ్ళలేదు. మాకు మేముగా ఆకర్షించబడ్డాం దేవునికి. మా తండ్రి గారు, మా తల్లి, నేను, ముగ్గురం కూడా. మా అమ్మ 2 వారాలే వెళ్ళింది. అలా ఎందుకు చెప్తున్నారో, రమ్మంటున్నారు కదని 1 వారం ఉపవాస ప్రార్థనకే వెళ్ళింది మా అమ్మ, అడుగుపెట్టింది మందిరంలోనే. అలా ఉంటుండగా మందిరానికి వెళ్ళిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు భారం కలిగి. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎక్కడో కొద్దిగా ఇంత బ్యాగ్తో బట్టలు పట్టుకుని వచ్చారంటే మా ఊరు పాస్టర్ గారు పిల్లలు లేరు వాళ్ళకి. అయితే ఈయన ఇంతలాగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు, ఈ గ్రామాన్ని మార్చు, ఈ ఊరిని మార్చు అని ప్రార్థన చేస్తుంటే దైవిక బిడ్డలు ఈ రీతిగా ప్రార్థిస్తారా ఏంటని అప్పుడు నాకు తెలిసేది. ప్రార్థన తెలీదు, వాక్యం తెలీదు, ఏమీ తెలియదు. అయితే అలా ఉంటుండగా మా అమ్మగారు వెళ్ళారు. ఎందుకో మా అమ్మ వెళ్తే అదేటి అమ్మ వెళ్ళింది, నేను వెళ్ళాలా అన్న మనస్సాహం నాకు రాలేదు. మా అమ్మ వెళ్ళింది కదా, మళ్ళీ ఆదివారానికి వెళ్ళా, నేను కూడా వెళ్ళిపోయాను మా అమ్మ వెనకాలే. మా అమ్మ బలవంతం చేయలేదు, పాస్టర్ గారు ఫోర్స్ చేయలేదు, పాస్టర్ గారు చెప్పలేదు, ఏమీ లేదు. మా అమ్మ వెళ్ళింది, మా అమ్మ వెళ్ళింది 2వ వారం నేను కూడా మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్తుంటే యవన కాలంలో యవన జీవితాన్ని దేవునికి సమర్పించాలని వాక్యం చెప్తుంటే నవ్వును నిజమే కదా, దేవుని ప్రణాళిక చిన్నప్పటి నుంచి నా మీద ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి మందిరంలో నడుపుతున్నాను కదా, అందుకేనేమో దేవుడు మాట్లాడుతున్నాడేమో అని ఒక వారానికి ఒక వారం అలాగా ఒక వారం ఒక పాట నేర్చుకుంటే ఒక వారం ఒక వాక్యం నేర్చుకునేదాన్ని. ఆ పాటనే అలా కంఠతం పని చేసుకుంటూ నేర్చుకునే. అదంటే అప్పుడు అదొక అత్యాశ, నేర్చుకోవాలి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకిలా నేను చెయ్యాలి, వాళ్ళకిలా నేను పాడాలి అని అనుకునేదాన్ని. పాశ్రం గారికి అలాగా అలవాటు అయిపోయింది. ఆ పాశ్రం గారికి అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా సరే రా గ్లోరీ, అదే మామూలుగా అమ్మ రా మనం సువార్తకి వెళ్దామంటే నేను వెళ్ళేది. అయితే నాన్నగారు మా అమ్మ మేనమావులు 7 మేనమావులు
నెగిటివ్ ప్లేస్ కొట్టాడు తెల్లారి నాన్నది, అమ్మమ్మదేమో ఎలకోట. నా 6 సంవత్సరాల వయసులోనే నాన్నగారు ఇక్కడ పరిస్థితులు బాగోక కాకినాడ అమ్మ వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వెళ్ళినా అక్కడ కూడా బంధువుల చేత ద్వేషించబడ్డారు. ఎందుకంటే ప్రేమ అనేది మా అమ్మమ్మ అనుకుంది నా అన్నదమ్ములు నా బిడ్డను చేర్చుకుంటారు అని అనుకుని ప్రేమతో పంపించింది. అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చింది ఏమైనా ఆస్తుల కోసం అడుగుతారో లేకపోతే ఏమైనా స్థలాలు ఆక్రమించుకుంటారో అనే మనసు ఉద్దేశం వాళ్ళకు ఉందేమో మరి. అప్పుడు నాకైతే తెలియదు కదా. అయితే మా నాన్న చిన్నాన్న మరి నేను ఉండడానికి ఇక్కడ స్థలం లేదు, నేను ఏం చేయాలి అని అంటే అప్పుడు అక్కడ ఒక గొల్లలతను ఉంటే గొల్లలతతో మా నాన్నగారు రైస్ మిల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ చేసి చేసి కష్టపడి చెల్లెళ్ళు అందరికి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళందరినీ చక్కదిద్దాడు. మా స్టేజ్ వచ్చినప్పుడు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు అన్న స్థితిలో నాన్నగారు ఇక్కడి నుంచి అక్కడికి అమ్మ నేను మొత్తం ముగ్గురు అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా చేర్చుకోలేదు. చేర్చుకున్నారంటే ఏదో ముభావంగా ఉన్నారులే వచ్చారులే అన్న తప్పగానే ప్రేమ లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఉంది కాబట్టి మాట్లాడేవారు కదా, కొడుకులు కొంచెం జడిసేవారు తల్లికి. అయితే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉండేది. అమ్మమ్మ ఉన్నంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. తర్వాత మనసులో సూటిపోటు మాటలు మాట్లాడేవారు. ఎక్కడో దుఃఖం చూసుకోవాలి కానీ అన్నాలని ఎవరి ఇంట్లో ఉంటారు అలా ఇలా అంటుంటే నాన్నకి బాధ అనిపించి ఎందుకు దగ్గరతో ఏదో చెడి స్నేహితులింటికి వెళ్ళాలని ఉంది, చెల్లెలింటికి వెళ్ళకూడదని సామెత. నేను అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాను. మా ఊర్లోని అక్కడే మేమున్న ప్లేస్లోనే మన ఇక్కడ ఎలవలు అంటారు, అక్కడ చెట్టు బజ్జీలు అంటారు. రెడ్డి గంగ సుబ్బారావు గారని నా తాతయ్య మా అమ్మ మమ్మల్ని చాలా ప్రేమగా, మా అమ్మ పుట్టింటికి వెళ్ళినా కూడా నెల రోజులు రాకపోయినా సొంత మనవరాళ్ళలాగా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారండి. వాళ్ళు స్థలం ఇచ్చి ఆ స్థలంలో వేసుకోవడానికి ఒక సాల్లాగా వేసుకోవడానికి మెటీరియల్ ఇచ్చి అక్కడ ఉండడానికి స్టే చేయడానికి నీకు ఎందుకు పిల్లలతో నువ్వు ఇక్కడ ఉండు అప్పారావు, మా నాన్నగారి పేరు అప్పారావు అనమాట, మీరు ఇక్కడ ఉండండి లక్ష్మి, తర్వాత ఎప్పుడో నువ్వు ఇల్లు కట్టుకున్నాక నువ్వు వెళ్ళిపోదు కానీ అక్కడికి అన్నాలు ఉంటే అన్నాలోనే ఎంత దొడ్డు ఉండేదండి వాళ్ళకి, ఎంత దొడ్డు. ఆ దొడ్లోనే చింత చెట్లు 4-5 చెట్లు ఉండేవి. సంవత్సరానికి వచ్చి ఒక 15 బస్తాలు 20 బస్తాలు చింతపండు పండేదండి. అలాగే అక్కడ దొడ్లోనే ఉంటూ మా అమ్మ మా నాన్నగారు వ్యవసాయం పని చేసేవారు, అదే రైస్ మిల్లోకి వెళ్ళేవారు. అమ్మ వచ్చిరాని అలా ఇరుగు పొరుగుతోటి కూలి పనికి అది అమ్మ వెళ్ళేది. ఇంకా నేను ఇంటి దగ్గర పని చేసుకోవడం. మరి తర్వాత చెల్లి తమ్ముడు ఇంకో చెల్లి ముగ్గురు కూడా అక్కడే పుట్టారు. ఎక్కడ ఎలాగా ఒక ఉండడానికి ఇల్లు లేదు ఏమీ లేదు. అయినా మరి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు కదండి, దేవుడు ఆ రీతిగా నడిపించినప్పుడు ముగ్గురు కూడా పుట్టడానికి దేవుడు గొప్ప సహాయం చేసి మరి ఆ దీన స్థితిలోనూ లేని స్థితిలో కూడా దేవుడు అద్భుత రీతిగా పోషించాడంటే ఆయన ప్రణాళిక మా కుటుంబం పట్ల ఉంది కనుక. అయితే ఇద్దరు చెల్లెళ్ళు దాని తర్వాత తమ్ముడు అనమాట. 4 నేను దాన్ని పెద్ద అమ్మాయిని. నేను ఇంటికి అలా ఉంటుండగా అయితే ఇల్లు అది ఏర్పడింది, అన్నీ అయింది, బాగానే ఉంది. దేవుడు అంటే మాకు తెలియదు. అప్పుడు మేము దేవుళ్ళలోకి రావడం ప్రారంభించారు అమ్మ నాన్న నేను. అలా వెళ్తూ ఉండగా ఇరుగు పొరుగు వాళ్ళు ఉండడానికి స్థలము ఇవ్వలేదు, ఆదరించలేదు, ఏమీ చేయలేదు. మనుషులు మా నాన్న పైన వెళ్తుంటే ఏంట్రా నువ్వు చర్చికి వెళ్తున్నావంటే ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు, పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం అలాగనంటే వాళ్ళకి ఇష్టమైంది వెళ్తున్నారు, నాకు ఇష్టమైంది వెళ్తున్నాను, మధ్యలో మీ ప్రాబ్లం ఏంటని మా నాన్న కొంచెం డ్రింక్ వేసేవారు, గట్టిగా సమాధానం చెప్పేవారంట. అలా ఉంటుండగా 2-3 సార్లు మేము ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు మరి యవన బిడ్డలు దూరం అయితే యవన పిల్లలు సైకిళ్ళు ఉంటాయి కదా, సైకిల్ మీద తీసుకొచ్చేసేవారు. రాత్రులు వచ్చేటప్పుడు ఎక్కడో దారిలో కనిపిస్తే పొద్దున్న పిలిచేవారు. మా అమ్మనే నన్ను పిలిచి రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఏదో చూడు యేసు ప్రభు నేరం చేస్తే పొద్దు పిల్లల దగ్గర తీసుకొచ్చి అడుగుతారు కదా, అలాగా అడిగితే మా అమ్మ అనేది మేము ఎక్కడికి వెళ్తాం, ప్రార్థనకి వెళ్తాం, ఇంకెక్కడికి వెళ్తామో అని మా అమ్మ అనేది. అలా వెళ్ళకూడదు, ఎందుకు అలా మాలోని దేవుడు మారుగోని దేవుడు మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు అది ఇది అని అన్నా సరే మేము మా అమ్మ పట్టించుకునేది కాదు. మీరు ఏమైనా అనుకోండి అని మా అమ్మ తీసి పెట్టేసేది. ఎందుకంటే సొంత మేనమావలని వచ్చాను, నన్ను ఆదరించలేదు, మరి మీ రికమెండేషన్ ఏంటి మధ్యలో అనేసి మా అమ్మ అనేది. అయినా సరే మేము దేవుని విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో అడుగు పెట్టినది మొదలుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా కూడా దేవునిలో నుంచి వెనక్కి మేము తగ్గలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేని స్థితిలో నుంచి దేవుడు ఈ రోజున ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడంటే
ఆయన మాటకు మేము లోబడ్డాము, దేవుని వాక్యానికి లోబడ్డాము. దేవుని సేవకులను ఎలా ప్రేమించాలో, వాళ్ళని ఎలా గణపరచాలో, వాళ్ళకి ఎలాగా ఆతిథ్యం ఇవ్వాలో మేము చిన్ననాటి నుండి నేను తెలుసుకున్నాను. ఇందాక నేను పాడాను కదా ప్రభు అన్న పాట. నేను బాప్తిజం పొందిన సంవత్సరం రాజబాబు గారిని సువర్తపురం నుంచి ఒక సేవకుల్ని మాకు వాక్య పరిచర్యకి తీసుకొచ్చారు సంఘానికి. ఆయన పాడాడు ఆ పాట. యవనస్తుడండి, 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు. ఆయన మగతను అనమాట. వాళ్ళ తల్లిదండ్రులకి 3 సంతానం అంట. ఆయన పాము కలిసితే చచ్చిపోతాడని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారట. అలాంటి అతను పడితే తల్లి కానీ తండ్రి కానీ వచ్చేవారు కదట. నువ్వు సువార్త చేస్తున్నావు, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, నువ్వు ఉంటే ఉండు, చనిపోతే చనిపో, మాకు సంబంధం లేదని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఆయన మనసులో వచ్చిన భావాల్ని కాగితం మీద పాటగా రాసుకున్నాడట. ప్రభువా, సావైనా బ్రతుకైనా నీ కొరకే నేను సాక్షిగా ఉంటానని ఆ పాటను ఆయన రచించాడంటే. ఆ పాట సొంతంగా ట్యూన్ కట్టుకుని ఆయన ఆరోగ్యం కోలుకున్న తర్వాత ఆ పాట చాలా చోట్ల మీటింగ్లలో పాడాడు. ఫస్ట్ మా సంఘానికి వచ్చారండి ఆయన. వచ్చినప్పుడు వాక్యము, అప్పుడు ఉన్న సేవకులు ఎవరో నాకు పెద్దగా గుర్తులేదు, కానీ వాక్యాన్ని బట్టి ప్రేరేపించబట్టం మా అమ్మ వెనకని చేసేది. ఎందుకంటే లోకంలో ఇంకా మన వాళ్ళు 4 మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా అంటే అందరూ మళ్ళీ అప్పుడే పోస్ట్ చేసేవారు. మా పెద్దమ్మ మాత్రం మమ్మల్ని ఎంకరేజ్ చేసేది. దేవుడు ఉన్నాడు, నిలబడండి, పర్వాలేదు, నువ్వేమి ఎవరికి జడసుకు తెలియని మా పెద్దమ్మ చెప్పేది. అయితే లోకం కదా, ఏదో రకంగా ఏదో మాట్లాడి ఎలాగోలాగా దేవునిలో నుంచి తప్పించేయాలి అని ఆశ, శాతానుడి పన్నాగాలు. అయితే ఏమైనప్పటికీ కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, మరి ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపుదనేటువంటి మాట మా జీవితాల్లో సత్యం నిరూపించిందనమాట. అయితే అలా ఉంటుండగా మా అమ్మ వద్దు, నువ్వు తీసుకోకు, వద్దులే అని అంది మా అమ్మ. అయితే మా నాన్న అన్నాడు, నువ్వే అడ్డుబండగా ఉన్నావు, అది బాప్తిసం తీసుకుంటానంటే నువ్వే అడ్డుబండవే అని మా అమ్మని వాదింతే మా అమ్మ కొంచెం కోప్పడింది. అదేంటి మన ఇద్దరం తీసుకున్నాం, అదెందుకులే వద్దునంటే నేను ఎవరి మాట వినలేదు, ఎవరు ఫోర్స్ లేదు. మా అమ్మ మా నాన్న నిలబెట్టారు బాప్తిసానికి, నేను కూడా నిలబడ్డాను. 3 దినాలు కట్టుకు ఉపవాసం ఉండి అమ్మ, నాన్న, నేను, అది ఏ సంవత్సరం నాకైతే గుర్తులేదు, కానీ మేము ముగ్గురం కూడా ఒకే రోజున బాప్తిసం పొందామండి. అమ్మ పేరేమో రోజమ్మని పెట్టారు, నాన్నగారి పేరు ఆశీర్వాదం, నా పేరు గ్లోరీ అండి. అయితే దేవునిలోకి వచ్చిన నాటి నుండి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. దేవుడు అవమానం పడించుకుంటే తల ఎత్తేవాడిగా చేస్తాడండి. ఆయన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చి నా తండ్రి గారు అనేక రీతిగా ఆర్థికంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము చిన్న పిల్లలమండి, మాకెవరు సపోర్టు లేదు, ఎలాంటి సహకారం లేదు. మేనత్తలు, చిన్నాళ్ళు అందరూ దూరం పెట్టారు నాన్నే. ఆయన దేవుడి మీద నిలబడి ఆధారపడి నాన్నకి 3 సార్లు కలరా వచ్చిందండి. దేవుడి ప్రణాళిక ఏమో ఆయన చిత్తములో ఉన్నదేమో ఆయన బ్రతకాలని 70 ఏసి 50 ఏసి బాటిల్ ఎక్కియండి నాన్నగారికి. ఆ 3 సార్లు మరణాపాయ స్థితి నుండి కూడా దేవుడు రక్షించాడు నాన్న. అంటే దేవుడు సాక్షిగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అలా ఉన్నటప్పుడు కూడా ఎవరు కూడా నాన్నకి సపోర్ట్ ఎవరు చేయలేదు. ఏదో రావడం, చూడడం, వెళ్ళిపోవడం తప్ప ఎవరు కూడా సపోర్ట్గా ఎవరు లేరు. ఫైనాన్స్గా కానీ మామూలుగా నోటి మాటగా కూడా లేరు. అలాంటప్పుడు మేము దేవుల్లో ఉండగా సంఘం అంతా భారం కలిగి ప్రార్థించేది. ఆ కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలి, నిలబెట్టాలి, ఎవరి కాలంలో ఆ బిడ్డ దేవుని తెలుసుకుంది. కాకపోతే అయితే అందరూ ఏంటంటే దేవుడు నమ్ముకుంది, క్రైస్తవ సంబంధాలు రావు, పెళ్ళి అవ్వదు, ఇదే ఒక మాట మీద అనేవారు. ఎవరైనా అలాగే, నువ్వు ఎంత తొందరగా దేవుని తెలుసుకున్నావు, మన పెంపులలో సంబంధాలు తక్కువ, చాలా తక్కువ. మా అమ్మ మేనమామలు ఎక్కడైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్ అయినా మామూలు ఇన్విటేషన్ ఇస్తారు కదా, రమ్మని అంటే మా అమ్మ అనేది నేను వెళ్ళను అనేది. నేను అనేదండి, ఎందుకమ్మా మనుషులకి ఎందుకు భయపడతావు, మనం దేవుని కలిగి ఉన్నాం, అంతేకాని దొంగతనం చేయట్లేదు, వేరే పని ఏమీ చేయట్లేదు. నీకు వెళ్ళాలని మనసు పుట్టుకుంటే వెళ్ళు, నలుగురిలో లేదు అంటే మానే అనేదండి. అలా అయితే ఒక్కొక్కసారి నన్ను పంపించేది, ఏదైనా వాహనం కదా అక్కడ తిందా. అయితే నేను బాప్తిజం తీసుకున్న రోజు నేను సమర్పణ చేసుకున్నాను. నా ఒంటి మీద వస్తువులు అంటే ఏమి ఉంచుకోలేదు, నేను అన్నీ తీసేసాను. ఎందుకంటే దేవుడు వాక్యం నన్ను గద్దించినప్పుడు ఇది అశాశ్వతమైంది, శాశ్వతమైనది దేవుడు పరలోకంలో నా కొరకు దాచి ఉంచాడని నేను అన్నీ సమర్పించుకుని అలాగా 10 సంవత్సరాలు దేవుళ్ళు అలాగే ఉన్నాను. అయితే ఈ ఇరుగు పొరుగు సుడి కూడా మాటలు, వస్తువులు తీసేసావు, పెళ్ళి అవుతుందా నీతో పిల్లలు అప్పుడే యవన వయసుకు వచ్చేసి ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఏంటి అనేసి ఆ ఇరుగు పొరుగు అంటుంటే యోగు భార్య ఇంకెందుకు దేవుడు అని అంతా దేవుని దూషించి చచ్చిపోయినట్టుగా మా అమ్మ ఒకసారి అనేది,
దేవుళ్ళలోకి వచ్చామని ఈ శోధన అంటాను. దేవుడు అందరినీ కనికరిస్తున్నాడు, అందరికీ కృప చూపుతున్నాడు. మనకేనా ఈ శిక్ష అనేది ఒక్కొక్కసారి అంటే మనసు సాతానుడు అలా ప్రేరేపించాడు. అమ్మ మనం మేలుని అనుభవించడానికే కానీ కీడుని అనుభవించడానికి మనం అర్హులం కదా. కానీ ఏదైనా ఒక రోజున దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని నేనే అప్పటికప్పుడు నేను అనుకున్నాను, నేను దేవుళ్ళకి వచ్చాను, అందరూ ద్వేషిస్తున్నారు నన్ను, నాకేమో వివాహం అవుదేమో, లేకపోతే నేను ఇలాగే ఉంటానేమో అని అనుకునేదాన్ని. ఎందుకు అనుకోవాలి అలాగా? దేవుడు నాకు ఉన్నాడు, నేను జీవం గల దేవుడిని కలిగి ఉన్నాను, అన్నిటికంటే నేను దేవుని అందు రక్షణ కలిగి ఉన్నాను, నాకేంటి భయం అని నాకు నేనుగా ధైర్యం చెప్పుకునేదాన్ని. అలా ఉండగా మరి ముగ్గురు నా తర్వాత చెల్లి కూడా మెచ్యూరిటీ అయిపోయింది. ఇద్దరం ఆడపిల్లలు ఇంట్లో ఉండడం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అయ్యి రావడము అయినప్పటికీ నేను దేవునిలోనే ఉన్నాం, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. అమ్మ మేనమామ దగ్గరికి వెళ్ళి మావయ్య తాతయ్య అమ్మ ఒక 50 రూపాయలు ఇమ్మంది డాడీ, సాయంత్రం నాన్న పని నుంచి వచ్చాక ఇస్తారని అంటే అనివరాల్లో షాప్ ఉండేది, వాళ్ళకి కిరాణా షాప్. మా తాతయ్య అనేవాడు, ఇప్పుడే లైట్ వేసానే, అలా ఇవ్వకూడదు డబ్బులు, మీ అమ్మతో చెప్పు కాలితే పొద్దునరా అనేసి అనేవాడు. అలా 2-3 సార్లు చూస్తే అమ్మ నాకు ఇవ్వని వాడి దగ్గరికి ఎందుకు నన్ను పంపిస్తున్నావో అనేసి నేను బాధపడేదాన్ని. అలా 2-3 సార్లు రైస్ కోసం వెళ్ళినా ఏదైనా, ఇప్పుడు సొంత చెల్లెలు కూతురే కదా మా అమ్మ, మేనమామలు ఉన్నారో ఇక్కడ పంపించిన వాళ్ళు కూడా అంటే మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి మన ఆస్తులు ఏమైనా తగ్గిపోతాయా, లేకపోతే మన పలుకుబడి ఏమైనా పోతుందా అన్న ఫీలింగ్లో ఉండేవారు ఏంటో. కానీ ఈ రోజుని వాళ్ళందరి ముందు నా తల్లిదండ్రులు దేవుడు ఉన్నతమైన స్థితిలో ఎంతగానో హెచ్చించాడు. మా కోసం సంఘము దైవ సేవకులు కన్నీరు విడిచి మేము ఎక్కడో ఉన్న ఏ స్థలంలో 30,000 రూపాయలు వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే నాన్నగారికి అందులో ఏమీ రాలేదు. ఆ 30,000 ఉదు తుఫాన్ కన్నా 92 నవంబర్ 6, 92లో తుఫాన్ వచ్చిందండి, మీకు అందరికీ తెలుసుకోలేదో మరి. ఆ తుఫాన్కి నాన్నగారు వరి చేలో పంటంతా కొప్పేస్తే పప్పు తెల్లవారినప్పుడు లేదండి, గాలికి ఎగిరిపోయి వెళ్ళిపోయింది. దాని మీద 30,000 నాన్న పెట్టుబడికి తెచ్చాడు అనమాట రైతుల దగ్గర నుంచి డబ్బులు. వాళ్ళు ఏం చేశారంటే వర్షాలు వెళ్ళి వెలిసిపోయిన తర్వాత మా నాన్న పిలిచి, నువ్వు ధాన్యం తుయ్యవా మరి అని అంటే, ఏం తుయ్యనండి, కుప్ప అంతా ఎగిరిపోయింది, నేను ఎలా తుయ్యగలను అని అంటే, అలా కుదరదు, నువ్వు ఇల్లు ఉంది కదా ఇల్లు అమ్మేయి, లేకపోతే ఇంటి మీద ఎక్కడైనా డబ్బులు తెచ్చి ఇవ్వి అనేసి అన్నాను. కాలనీ పెయింటింగ్ అనమాట, 2 గదులు. అప్పుడు నాన్నగారు రామారావు ఉన్న టైంలో పుట్టిన ఇల్లు అన్నమాట అండి. అయితే నాన్న కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు అది అప్పుడు. అయితే దేవుడు అద్భుత రీతిగా నాన్న ఏమన్నాడంటే, లేదులే నేను ఇల్లు అమ్మేస్తాను, అమ్మకపోతే ఈ అప్పు తీర్చలేను, తర్వాత మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అయితే మళ్ళీ ఎవరో ఇదవుతుంది, పోతే పోయిందిలే తర్వాత సంపాదించుకుంటానులే మళ్ళీని అమ్మేస్తాను అనేసి నాన్న చాలా వేదన పడితే అంటే మేము చిన్నపిల్లలు కదా, నాకు తెలిసేది కదా. తర్వాత ఒక సంవత్సరం ఉండేటప్పటికి నాన్న అలా కష్టపడుతున్నా బాధపడుతున్నా నాకు బాధ అనిపించేది. నేనే ఇంటికి మగవాడిని ఎందుకు అవ్వలేదు, నేనే ఇంటికి పెద్ద కొడుకుని ఎందుకు అవ్వలేదు, దేవుడు నన్ను ఎందుకు ఆడపిల్లగా ఉంచాడు అని మనసులో ఒకటి వేదన ఉండేది. అయితే తండ్రి బాధ చూడలేక నాన్న నేను ఇంటికి వెళ్తాను, నేను ఇంట్లో ఉండను, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేస్తాను అంటే, ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తాను, నువ్వేం పని చేస్తావు, నువ్వేం చదువుకోలేదు కదా పెద్దగాను, ఏమీ వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటే, నాకు నేనుగానే బయటికి వెళ్తే ఏమైనా ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తానేమో తండ్రికి కొంచెం, ఎందుకంటే నా తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, ఉండడానికి ఇల్లు లేదు, వాకు లేదు, ఏమీ లేదు అనేసి 26వ సంవత్సరం 25వ సంవత్సరం ఉంటాయండి. నేను బయట దేశానికి వెళ్ళాను. 8 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో మనం ఎరగని జనులు, మనం ఎరగని ఆ యొక్క ప్రదేశంలో దేవుడు నన్ను నడిపించాడంట. దేవుని కృపని. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినోళ్ళు చాలామంది పరిస్థితులు బాగోక, ఆరోగ్యం సహకరించక, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఉన్న స్థితిగతులను బట్టి వాళ్ళకు అనుగుణంగా నడవకపోతే ఎంతో టార్చర్లు పెడతారు. కానీ నేను 3 ప్రదేశాలకు వెళ్ళాను. 3 ప్రదేశాల్లో కూడా నా తల్లి ఇంట్లో ఎలా చూస్తుందో అదే రీతిగా అక్కడ ఉన్న యజమానులు కూడా నన్ను ఆ రీతిగానే ఆదరించారు. ఎందుకంటే నేను దేవుని కలిగి ఉన్నాను కాబట్టి, నా ప్రేమ వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళు ఏమన్నా నేను మాట్లాడేదాన్ని కాదు, ఒక మాట సమాధానం చెప్తాను. ఎవరైనా అయితే తిరగబడతారు, నువ్వు మాట్లాడవేంటి, అడగవేంటి అనేవారు. నేనేమనేది, నేను జీతానికి వచ్చాను, నేను పని చేస్తాను, మీరు ఏ పని చెప్తే నేను ఆ పని చేస్తాను, అంతే తప్ప రెండో పని నేను చేయను. వాళ్ళు అన్నారు, ముస్లింగా మారిపోవచ్చు కదా, డబ్బులు ఎక్కువ ఇస్తావు, నీకు జీతం ఇస్తావు అని 2-3 సార్లు అడిగారు. మీరు ఈ క్షణం టికెట్ తీసి నన్ను ఇంటికి పంపించేసినా పర్వాలేదు,
నేను మాత్రం మార్పు చెందను. నేను ఎందుకంటే యేసు ప్రభుని తెలుసుకున్నాను, నేను మాత్రం ముస్లింగా మారననేసి వాళ్ళతో చాలాసార్లు వాదించాను. అలా ప్రతి స్థలంలో కూడా దేవుడు నన్ను నడిపించుకొచ్చాడు. అలా రెండుగానే చెల్లి వివాహం చేసుకుంది. మరి ఇంకా తమ్ముడు ఉన్నాడు. పెద్ద చెల్లికి వివాహం అయిన తర్వాతే నేను బయటికి వెళ్ళానండి. ఎందుకంటే అన్యుల సంబంధం అనుకోకుండా వచ్చింది. ఆ అమ్మాయి కూడా చేసుకొని అన్నదండి. చేసుకొని అక్క నువ్వు ఇంట్లో ఉండగా నేను వివాహం చేసుకోవడం అంటే నేను బాప్తిసం తీసుకున్నాననే కదా ఇప్పుడు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్లోనే ఎదిగిందండి, మా చెల్లి కూడా. అయితే అనుకోని రీతిగా అమ్మని అన్యులకు చేశాం. అయితే వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, వాళ్ళు లోకస్తులు. మరి అలాగా తనకి 2 బిడ్డలు దేవుడు ఇచ్చాడు, మంచి సంసారం, మంచి భవిష్యత్తులో ఉండగానే దేవుడు ఆ అమ్మాయిని తీసుకున్నాడంటే ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. అయితే అప్పటి వరకు ఒకలా ఉండేదాన్ని. ఎప్పుడైతే చెల్లి చనిపోయిందో అదో రకమైన వేదన. నేనే ఇంట్లో భారంగా ఉన్నానంటే మళ్ళీ 2 పిల్లలు ఈ కుటుంబానికి ఏంటి అనేసి నేనే ఎంతో బాధపడేదాన్ని. కానీ మా తల్లిదండ్రులకు చెప్పేదాన్ని కాదు, లోపల బాధపడేదాన్ని. నేను ఎక్కడికైనా వెళ్ళి ఏవైనా డబ్బులు సంపాదిస్తే ఈ కుటుంబానికి ఆదరణగా ఉంటానేమో అనేసి. అంటే సేవకులైన వారు అమ్మ పలానా చోట సంబంధం ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉందని అంటే నాకు వద్దండి అయ్యగా నేను ఇప్పుడప్పుడు వివాహం చేసుకోనండి, ఎప్పుడో దేవుడి చిత్తమైతే ఆయనే జరిగిందని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను వివాహం చేసుకోనండి అని అంటే మీ నాన్నగారేమో మీ చెల్లి గురించి బాధపడుతున్నారు. మరి ఏంటంటే నా ఇష్టంతో నా చెల్లికి పెళ్ళి నేనే చేశానండి, నా ఇష్టంతో చేశాను. అది వద్దన్నది, నేను అస్సలు చేసుకొని వద్దన్న సరే చేశాను. దేవుడు చిత్తం కాదేమో ఆ అమ్మాయిని దేవుడు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఆ ఆడపిల్లల్ని ఏం చేయాలి, ఏదేమైనా తల్లిగా తండ్రిగా కొన్ని ఏదైనా ఉండి ఆ పిల్లలకి ఏదో ఒక ఆర్థికంగా నేను తోడ్పడాలని ఆశతో దేవుని మీద అనుకున్నాను. అప్పుడు కూడా నేను ఆడదని, నేను ఎలా పెంచుతాను, నేను ఎలా పోషిస్తానని కూడా అనుకోలేదండి. తీసుకొచ్చేసాను. నాతో దెబ్బలాడి నేనే పెంచుతాను పిల్లల్ని, వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తాను. మా నాన్నగారు కూడా అన్నారు, నువ్వేం పని చేస్తున్నావో నీకే అర్థమవుతుందా, నువ్వెందుకు పిల్లల్ని తీసుకొస్తాను అంటున్నావు, వాళ్ళ బరువు మనం మోయలేము, ఆడపిల్లల్ని మనం పెంచలేము అని అంటే నువ్వు పెంచొద్దు నాన్న, నేను పెంచుకుంటాను, వాళ్ళిద్దరిని చెల్లి లేకపోయినా వాళ్ళిద్దరు చెల్లితో సమానం అనేసి 2 పిల్లల్ని, పాలు తాగిన పిల్లలిద్దరిని తీసుకొచ్చండి తల్లిదండ్రులకు అప్పగించి నేను బయటికి వెళ్ళానండి. 8 సంవత్సరాలు దేవుడు నా కష్టంలో తోడి, నా వేదన, నా కన్నీరు, నా బాధ, నా శ్రమ నన్ను చూశాడు దేవుడు ఇలా తల ఎత్తి. కాబట్టి ఈరోజు నేను తల ఎత్తుకుని ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. వివాహం విషయంలో కూడా నాకు వద్దు వివాహం అని ఎంతో బాధపడ్డానండి. అయితే నాన్న ఒప్పుకోలేదు. మేమందరం చూసాము, మంచి మనిషి అమ్మ నువ్వు చేసుకోవాలంటే. ఏమో ఇది కూడా దేవుని ప్రణాళిక ఏమో, నేను ఒంటరిగా ఉంటే వాళ్ళకి ఏమీ చేయలేనేమో, ఒకవేళ నేను ఒక వెండిదాన్ని అవుతే ఆ రకంగా వాళ్ళకి ఉపయోగపడతానేమో, దేవుడు ప్రణాళిక ఏమో అని అప్పుడు నేను వివాహానికి సిద్ధపడ్డాను. అయితే వివాహ విషయంలో భయపడ్డారు. ఇటు సైడ్ అంటే కొంచెం మూర్ఖంగా ఉంటారు అనేసి మా మేనత్తలు భర్తలు అవి చూసి నాకు భయం వేసి నేను ఒక 6 నెలల వరకు నేను ఓకే చెప్పలేదు. అద్భుత రీతిగా దేవుడు నా మనసు మార్చి వివాహం చేసుకోవడానికి నేను ఊహించిన దానికంటే అనుకున్న దానికంటే నాకు మంచి భర్తని, శ్రేష్టమైన ఈవుని దేవుడు నాకు దాచి ఉంచాడండి. మంచి సంఘము, మంచి కుటుంబాలను దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, మంచిగా ప్రేమగా ఆదరణ కలిగి ప్రేమతో చూసుకునే భర్త దొరికింది నాకు. అందుకు దేవునికి వందనాలు. ఎందుకంటే మనం అనుకుంటాం లోకంలో ఉండి నేను ఇదే రీతిగా లోకంలో ఉండి ఈ వాటికి నేను ఏమైపోతానో నాకే తెలియదు. నేను దేవుల్లో ఉన్నాను కాబట్టి ఎంత శ్రమైనా ఎంత వేదనైనా దేవుడు నాకు ఓర్చుకునే శక్తి ఇచ్చాడు. అందరూ అంటారు ఆడపిల్ల అన్నారు, అప్పారావు నీకు ఆడపిల్ల కాదు కొడుకే నీ ఇంటికి మగ పిల్లలాగా కుటుంబాన్ని ఈడ్కొచ్చింది ఆ అమ్మాయి. ఎంతవరకు ఏవో చిన్న పొరపాటు ఇంట్లో చెల్లి వల్ల తమ్ముడు వల్ల జరిగిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. వాళ్ళ జీవితాలు వారు సెట్ చేసుకున్నారు, కానీ నా జీవితాన్ని నేను పనంగా పెట్టాను వాళ్ళిద్దరి కోసం. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజునే నేను 10 మందికి వండి పెట్టే స్థితిలోనే దేవుడు నన్ను ఉంచాడు. అందుకు నా తల్లిదండ్రులు ఈరోజు సంతోషిస్తారు. ఎంతగా ఏడ్చేదో మా అమ్మ అంతా సంతోషిస్తుంది. ఇప్పుడు నా విషయంలో నువ్వైనా మంచి జీవితం కలిగి ఉన్నావు, అదే చాలమ్మ, నాకు నీ గురించే బెంగపెట్టు. కనిపించిన ప్రతి సేవకి చెప్పేది మా అమ్మ. ప్రతి సంఘానికి ఎక్కడ మీటింగ్కి అయినా అయ్యగారు మా అమ్మ కోసం, మా అమ్మాయి కోసం ప్రార్థించండి, మా అమ్మాయికి వివాహం జరగాలి, ఎక్కడైనా చూడాలి అని. ఎక్కడ భాష ఎవరు కనిపించిన ప్రతి సేవకులకి చెప్పేది. మీటింగ్స్, ఉపవాస ప్రార్థనలైనా, బహిరంగ మీటింగ్కి జరిగిన ఏ సేవకులు వచ్చినా మా గృహానికి తీసుకురావడం, వాళ్ళకి పరిచర్య చేయడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటండి. సేవకుల్ని నేను ఎక్కువ గౌరవించేదాన్ని. వాళ్ళని భోజనానికి
ఒక రోజు స్పాన్సర్ చేసి వాళ్ళకు వండి పెట్టడానికి మా ఇంట్లో ఆతిథ్యం మాకు లేని స్థితిలో కూడా మేము దేవుడి సేవకులు పెట్టామండి. అందుకే ఈరోజు దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచాడేమో అని అనుకుంటే, ఎందుకంటే దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవులకి వినపడవు, హృదయానికి అగోచరం కావు. ఇప్పుడు మా సొంత చిన్నాన్న మా పిన్ని అంటారు నన్ను చూసి, ఈరోజు నేను 4 అన్నదమ్ముల పిల్లల్లోనే నువ్వు ఇంత ఉన్నతంగా ఉన్నావంటే నాకే ఆశ్చర్యం వేసుకోతుంది, నేను చూసే నాకు గర్వంగా ఉంటుంది అని అంటుందండి మా పిన్ని. చాలా మనం దేవుని దగ్గర అంత సాక్షి ఉంటే మనం ఉంటుంది. డబ్బు ఈ రోజు ఉంటుంది, పోతుంది, అది శాశ్వతంగా ఒక మంచి సాక్ష్యం అనేది ఉండాలి అనేసి అందరూ అయ్యగారు కుటుంబం అంతా కూడా గ్లోరీకి మంచి భర్త దొరికాడు, మంచి సేవ దొరికింది, పర్వాలేదులే అనేసి వెళ్ళినప్పుడల్లా నన్ను బట్టి వాళ్ళు సంతోషంతో ఉంటారు. పర్వాలేదు నీ లైఫ్ బాగా సెట్ అయింది అనేసి అంటారు. అయితే కుటుంబంలో పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎన్ని అవాంతరాలు ఏదైనా కొంతమంది శ్రమలు వచ్చాయని దేవుని విడిచిపెట్టి లోకం తట్టు అలా తిరగకూడదు. ఎందుకంటే నిలబడాలి, దేవుని కొరకు నిలబడి. నేను నిలబడ్డాను ధైర్యంగా, నేను ఈరోజు చెప్పగలను నేను దేవుని కొరకు నిలబడ్డాను. మా చిన్నాన్న అన్నాడు అన్ని సంబంధాలు ఉన్నాయి, చేసేస్తాను, కట్నం గట్ట ఏమవుతుంది, నువ్వు చేసేసుకొని కోర్టు చేసే ఒకటే అన్నాను, వివాహం అయినా అవుతుంది, అవ్వకపోయినా దేవుని మందిరం ఉందే, మందిరంలో పరిచర్య చేసుకుని బ్రతుకుతాను తప్ప నేను అన్యుల వివాహం మట్టుకు చేసుకోను. ఎందుకంటే దేవుని దగ్గర నిబంధన కలిగి ఉన్నాను, దాని మీద నేను మరి వెనకంచి వేయించున్నాను. అవ్వకపోయినా పర్వాలేదు, మందిరంలో తుడుచుకుని పరిచర్య చేసైనా బతకగలను అనేసి ఒక తీర్మానం కలిగి ఉన్నాను కనుక ఆ తీర్మానం దేవుడు ఆలకించాడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి మీ మధ్య, మీ అందరి మధ్యన నన్ను ఒక సాక్షిగా వాడుకోవడానికి ఆయన ప్రణాళిక ఉన్నది. అయితే నా తల్లిదండ్రులు ఇప్పటి వరకు అయితే క్షేమంగా ఉన్నారు. బిడ్డల విషయంలో చిన్న చిన్న అవంతరాలు ఉన్నాయి, అయినప్పటికైనా అవన్నీ కూడా దేవుడు సాధ్యపరుస్తాడు. ఎందుకంటే ఏమీ లేని స్థితిలో నుంచి ఎంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇది కూడా తీర్చగలడు. ఆ విశ్వాసం నాకు ఉంది. అయితే మనుషులు కాబట్టి ధైర్యాన్ని కోల్పోతుంటాం. మా అమ్మ ఎక్కువ కొంచెం దిగులు చెందుతూ ఉంటుంది. మా కుటుంబం కొరకు మరి ఈ సాక్ష్యం నా భర్త నేను నా మరణాంతరం వరకు ఈ రీతిగా కొనసాగించేలాగా మరి దేవుడు మంచి వివాహం జరిగించాడు, మరి చక్కని బిడ్డను కూడా ఇచ్చాడు. అయితే నాకు బాబు పుట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది, అదొకటి గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే ఇప్పుడు లేట్ మ్యారీడ్ కదా, మరి అయితే ఇప్పుడు కన్సీవ్ అయితే పర్వాలేదు, తర్వాత అయితే పుట్టకపోవచ్చు అని డాక్టర్ గారు అన్నారు ఒకసారి వెళ్ళినప్పుడు. అయితే మా చెల్లంది ఏదో ఆడైనా మగైనా ఏదో ఒకటైనా ఉండాలి కదక్క అంటే, ఎందుకులే వాళ్ళు ఆల్రెడీ 2 ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు 2 ఉన్నారు కదా, ఇంక పిల్లలు అవసరం ఏంటి అని అంటే, అది మంచితనం కాదక్క, ఏదో ఒకటైనా ఉండాలి, అది ప్రభు చిత్తం. అమ్మగారు కూడా ఒకసారి ప్రార్థనలో నన్ను అడిగారు, ఏమి నీకంటూ ఏమైనా ఉన్నాయా, ఆశలు ప్రార్థించాలా అని అడిగారు, గుర్తుందండి. అప్పుడు నేను ఒకటే అన్నాను, దేవుని చిత్తమైతే ఆయన అనుగ్రహిస్తాడు, ఇవన్నీ అనుగ్రహించిన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనేసి నేను అలా ఉన్నటప్పుడు మరి అన్న 6 నెలలకి నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు మరి డాక్టర్ అమ్మగారు అన్నారు 50% చెప్పింది ఆవిడ. ఒకటే అనుకున్న, ఆయన ఎందుకు ఇచ్చావో, ఇది బహుమానం, ఇది నీ చిత్తం, ఇది నేను అడగలేదు, ఇమ్మని అడగకుండానే అన్నీ ఇచ్చావు. అయితే నువ్వు ఏ బిడ్డనిచ్చినా క్షేమంగా డెలివరీ అయ్యే వరకు నువ్వు భద్రతనిచ్చి నువ్వు క్షేమంగా నువ్వు నాకు నార్మల్ డెలివరీ కాకపోయినా ఏ డెలివరీ జరిగినా ఆ బిడ్డని నీ సేవకు సమర్పించానని నేను 2వ నెలలోనే ప్రార్థన చేసుకున్నానండి. చాలా కష్టమైంది డెలివరీ, లక్షలు పోసినట్లుగా పోసిందండి మా అమ్మ. మరి కొంతవరకు మా ఆయన గారే చూసుకున్నారు, చెప్పకూడదండి. మా ఆయన కూడా సగం వరకు డబ్బులు పెట్టుకున్నారు, ఉన్న డబ్బులు అమ్మాలు పెట్టుకుని మరి 1,60,000 70,000 అయిపోయినాయండి ప్రశాంత్ పుట్టినప్పటికి. అయితే డాక్టర్ గారు అన్నారు 7వ నెలలోనే మా ఆయన గారిని, మీ ఆయన గారు అమ్మనమ్మ ఫోన్ చేయి, సిచ్యువేషన్ బాగాలేదు, పెయిన్స్ వచ్చేస్తున్నాయి నీకు అని చెప్పినప్పుడు ఈయన వచ్చారు కంగారు ఏంటంటే, ఇప్పుడు మరి అమ్మాయికి సిజరింగ్ చేసేస్తాము, ఎందుకంటే మరి 9వ నెల వరకు వెయిట్ చేయలేము, ఈ బిడ్డ నలిగిపోద్దు లోపల, బేబీ బాగా కిందకు ఉందని చెప్పినప్పుడు అలా పడుకునే అలా ప్రార్థన ఏడ్చేసేదండి. ఏంటైనా నాకు ఈ స్థితి, ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ ఈ స్థితిలో మళ్ళీ ఏంటి నాకు అనేసి మనసులో బాధ ఉంది. కానీ ప్రార్థన చేసుకుని దేవుడు ఉన్నాడు ఒక పక్కన అంతరాత్మ గద్దించేది. అలా ప్రార్థించినప్పుడు సంఘం అంతా ప్రార్థించారు నా కోసం. మరి దేవుడు 8వ నెలలోనే ప్రశాంత్ పుట్టడానికి ఆపరేషన్ చేసి ఇలా తీసిన వెంటనే బాక్స్లో వేశారు. 15 రోజులు దేవుడు బిడ్డ అక్కడున్నా నేను ఎక్కడున్నా క్షేమంగా మళ్ళీ ఒక చోటకి తెచ్చి ఆరోగ్యవంతుడిగా బిడ్డని ఉంచాడు. బర్త్డే రోజునే అయ్యగారు, పెద్దనాన్నగారు, సరోజ అందరూ ప్రార్థించారు. చెప్పాను బాబుని నేను ప్రతిష్ఠించుకుంటానన్నాను అన్నప్పుడు ప్రార్థించారు. మరి ప్రశాంత్ కూడా దేవుల్లో ఎదగాలి, నాకున్న విశ్వాసం ఆ బిడ్డగా ఉండాలి. మరి అలాగే నాకు 3 బిడ్డలండి, నా
బిడ్డతో పాటు ఇంకా 2 బిడ్డలు ఉన్నారు, వారి కోసం ప్రార్థించండి. శ్రావ్య, లోకేష్, వారి జీవితాలు కూడా దేవుడు ధన్యకరంగా ముందుకు కొనసాగేలాగున, నా భర్త నేను ఎల్లప్పుడూ కూడా దేవుని సేవలో ముందుకు కొనసాగేలాగా, దేవుని అని విశ్వాసం ఉంచి ఆయన ఉన్నాడనే నిరీక్షణ కలిగి మేము ముందుకు ఆయన అడుగుజాడల్లో, మా ఆయన అడుగుజాడల్లో నేను నడిచేలాగున మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని సంసారం దేవుని